అందరికీ నమస్కారం. ఈరోజు ఒక న్యూస్ అండి. నిజంగా నాకైతే అసలు ఇటు చివరికి బ్యాంకు లాకర్ల వస్తువులు కూడా భద్రం కాదనిపించింది. దగ్గరగా అతను 2.5 కేజీలు వర్త్ 2.5 కేజీలు వర్తున్నటువంటి బంగారాన్ని లేపేశాడు. అతని పేరు కిరణ్. ఓ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా ఉన్నాడు. అతనికి లాకర్ కోడ్ యాక్సెస్ ఉంది. ఓకే, అది తీసేసి లోపలికి వెళ్తాడు. ఎవరు లేనప్పుడు చూస్తాడు. ఆ లాకర్లోంచి ఒక్కొక్క లాకర్లోంచి కొంతమంది బంగారం తీసుకొని వెళ్ళిపోతాడు. అలా ఇప్పటివరకు 4 కోట్లు ఫుల్ ఎంజాయ్. ఏంటంటే మొత్తం గ్యాంబ్లింగ్, బయట బెట్టింగ్లో పెట్టేస్తున్నాడు గ్యాంబ్లింగ్. మొన్నకు ఆమె లాకర్ ఓపెన్ చేసి చూసింది, ఉండాల్సిన బంగారం నగలు అన్నీ లేవు, కొన్ని మిస్ అయింది. వాడు ఎంత తెలివి చేసో చూడండి. అన్ని కూడా కొన్నే తీసాడు వాడు. అంటే అనుమానం రాదన్నట్టు, అప్పుడు మనం పెట్టలేదేమో అన్నట్టు. లాకర్లో పెట్టేదానికి నువ్వు ఎక్కడ మెన్షన్ చేయవు, ఇదిగో ఇది పెట్టే లాకర్లు, ఇది పెట్టే లాకర్లో ఉండదు. లాకర్లో పెట్టింది ఏదో నీకు తెలుసు అంతే, ఎవరికి తెలియదు. ఆ దరిద్రాన్ని తీసాడు. బట్ ఈమెం చేసింది, కంప్లైంట్ ఇచ్చి పడేసింది. ఇంకా బ్యాంక్ నుండి మేనేజర్ క్రాస్ చెక్ చేసి సీసీ ఫుటేజ్ తీశారు. ఆ లాకర్ యాక్సెస్ వీడు కొంద కాబట్టి వీడు వెళ్తున్నాడు చూస్తున్నారు. ఇక జాగ్రత్తగా పోలీసులు వాడిని పట్టుకున్నారు. వెళ్ళి చెక్ చేస్తే వాడి దగ్గర 800 గ్రాముల బంగారం దొరికింది. కస్టమర్లది అదంతా కూడా. సో వీడికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఎక్కడ పెడితే సేఫ్ రా ఏంట్రా అన్నప్పుడు మన ఇల్లు, బట్ దొంగతనాలు చేయొచ్చు. లాకర్లో పెడదాం అన్నప్పుడు ఇదిగో ఇటువంటి కూడా ఏదైనా చేయవచ్చు. మరి ఎక్కడ ఏంటి? ట్రేడింగా ఇప్పుడు అడుగుతుంది మార్కెట్, ఈటీఎఫ్లా, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కష్టం. ఏమని చెప్తానండి, ఉన్నందులో బ్యాంక్ లాకర్లా బెస్ట్. కానీ సిస్టమ్ ఫుడ్ ఉంది కదా, దాన్ని చూసినా వాళ్ళు జిద్ది చేస్తారు. కాకపోతే మీరు ఆ రోజు లాకర్లో ఏం పెట్టింది ఏంటన్నది ఒకసారి ఏదైనా మెన్షన్ చేసుకొని దానిని ఏదైనా మెయిల్లోనో ఎక్కడైనా జాగ్రత్త భద్రపరచండి. పలానా రోజు మేము పెట్టింది ఇది అని. ఆ వస్తువు లేనప్పుడు నేను పలానా రోజు మొత్తం సేవ్ చేసి పెట్టింది ఇదే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ మీ సొమ్ముకు సంబంధించేసి అకౌంటబిలిటీ అన్నప్పుడు ఆబ్వియస్లీ ఇంకా బ్యాంక్ది అన్నట్టు ఉండేది. చాలా రేర్గా దొరుకుతాయి ఇట్లాంటి. బట్ జాగ్రత్త, లాకర్లో పెట్టేటప్పుడు కూడా అన్ని జాగ్రత్తలు నోట్ చేసి పెట్టుకోండి.